ఇప్పుడు ఈ మజ్జిగ మైదా పిండి వీటి కలిపిన వాటిల్లో కార్న్ వేసుకుందాం. అలాగే దీంట్లో మన జీడిపప్పు ఏదైతే ఉందో వేసుకొని దీన్ని కలిపేద్దాం. దీనికి ఈ పిండి కోటింగ్ అయి పర్ఫెక్ట్గా రెడీగా ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం ఈ కార్న్లో దొర్లించి వాడుకోవాలి. పిండితో నానిన వాటిని ఈ పిండిలో వేసి ఒక్కొక్కటి అంటుకోకుండా ఇలా పొడి పొడిలా చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తే మన ఈ కార్న్ క్రిస్పీగా ఉంటుంది. చేసుకున్న వీటిని మనం ఫ్రై చేసుకుందాం. అయితే చాలామంది అంటూ ఉంటారు, అయ్యో మేము ఇంట్లో చేస్తే ఆ క్రిస్పీగా రాదు. అంతేకాకుండా ఈ కార్న్ పచ్చివి వేస్తే చిటుపట్లాడుతూ పగిలి నూనె మన మీద పడే ప్రమాదం ఉంటుంది. ఉడికిచ్చామనుకోండి అప్పుడు అవి చక్కగా కరకరలాడుతూ వస్తాయి. మరీ ఎక్కువ వేయకుండా కావలసినంత వేసుకుందాం. వీటిని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఎప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయింది అంటే ఇప్పుడు దీంట్లో మీరు చూస్తుంటే చక్కగా బుడగలు బాగా వస్తున్నాయి. ఈ బుడగలు కొంచెం తగ్గేసరికి మనకి ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకొని మనం చేసుకుందాం. అలాగే మిగతావి కూడా అన్నీ ఫ్రై చేసుకొని క్రిస్పీగా చేసుకుందాం. కార్ను జీడిపప్పు బోల్డ్ అంతా ఫ్రై అయ్యి రెడీగా ఉంది. నాకు తెలుసు నా మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదో తాగుతూ ఏదో తినాలి అనిపిస్తుంది. కానీ ఏం లేదు, కావాలంటే మా స్టూడియోలో మజ్జిగ మాత్రమే ఇస్తారు, దాంతో నేను తినగలను. చక్కగా ఇది రెడీ అయింది. అయితే దీన్ని ఇలా కూడా మనం తినేయచ్చు. చక్కగా కరకరలాడుతూ భలేగా ఉంటుంది. కొంచెం వేడివేడిగా ఉన్నాయి, కొంచెం కింద నుంచి చల్లారినాయి, తిన్నాం. ఇప్పుడు ఇవి కరకరలాడుతూ మన జీడిపప్పు కూడా కాలుతూ ఉంది. దీనికి ఒక తాలింపు వేద్దాం. అదే మన వెల్లుల్లి కరివేపాకు తాలింపు. దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. నూనె వేసుకొని మనం దీన్ని టాస్ చేసేసుకుందాం. కొంచెం నూనె, దీంట్లో ఎందులో అయితే తేమ ఉంది, మిరియాల్లో జీలకర్ర పొడిలో అయితే తేమ లేదు. మరి మన మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిలో తేమ ఉంది కాబట్టి ముందుగా వెల్లుల్లి వేసుకుందాం. దీన్ని స్లోగా లైట్గా కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, కొంచెం నూనెలో లైట్గా సాటే చేసుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు వేయడం వల్ల కూడా ఈ తేమ తగ్గిపోతుంది. కొంచెం అంత ఉప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే మన కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటూ పోతే ఈ మిశ్రమం చాలా టేస్టీ మిశ్రమం తయారవుతుంది. ఇందులో ఉప్పు అన్నీ ఉన్నాయి, కాకపోతే దీంట్లో ఘాటు లేదు. ఆ ఘాటు వేయడం కోసం మనం మిరియాలు ఉంది లాస్ట్లో వేసుకుందాం. ఇందులో జీలకర్ర పొడి ఉంది, అది కూడా లాస్ట్లో వేసుకుందాం. ఈ నూనెలో వీటిని చక్కగా వేగనిద్దాం. పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇదంతా చక్కగా వేగింది. దీంట్లో కొంచెం అంత జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి కొంచెం. ఇప్పుడు ఈ మసాలాలో ఇది వేసి టాస్ చేసేసుకుందాం. మన జీడిపప్పు, కాను మనకు కావలసినంత ఇందులో వేసుకుందాం. దీన్ని ఈ విధంగా టాస్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి తింటూ ఉంటే మనకి ఇది కరకరలాడుతూ ఉంటాయి, మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ వెల్లుల్లి, ఈ మసాలా మంచి టేస్ట్ ఉంటుంది. మరి తినేవాడికి చక్కగా ఆనందంగా ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.